హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం. 3 రోజులలో 6 ప్లేస్లు విజిట్ చేసాం. సో ఫస్ట్ రోజు అయితే మేము ముంబై నుండి షిరిడీకి బయలుదేరాం. మేమైతే పొద్దున్న 9ంటికి బయలుదేరితే మధ్యాహ్నం 1 వరకు షిరిడీ చేరుకున్నాం. ఫస్ట్ అయితే లంచ్ చేసాం. ఆ తర్వాత మాకు 2 ప్లేస్లు విజిట్ చేసేది ఉండే. ఫస్ట్ వచ్చి సాయిబాబా దర్శనం అండ్ సెకండ్ సాయి థీమ్ పార్క్. కానీ మేము ఫస్ట్ సాయి థీమ్ పార్క్ వెళ్ళాం, ఎందుకంటే ఇది 7ంటికి క్లోజ్ అవుద్ది. సాయి థీమ్ పార్క్లోనైతే మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళన్నీ ఇక్కడ థీమ్ పార్క్ వర్జన్లో మనకు కనిపిస్తాయి. సిద్ధి వినాయక్ మందిరం, ఇంకా తిరుపతి బాలాజీ, కేదార్నాథ్, మీనాక్షి టెంపుల్, ఇంకా ఎన్నెన్నో ఇక్కడ ఉన్నాయి. ఇవి చూసి అంటే చాలా బాగా అనిపించింది. మనకు తెలియని గుళ్ళు కూడా తెలుస్తాయి. ఇక్కడ కాస్ట్ వచ్చి అంటే ఇది సాయి థీమ్ పార్క్ కాస్ట్ వచ్చి 700 రూపీస్ పర్ పర్సన్. సాయి థీమ్ పార్క్లోనైతే మొత్తం 6 షోలు ఉన్నాయి. ఒకటైతే ఇప్పుడు మనం చూస్తున్నది. ఇంకా నెక్స్ట్ వచ్చి సాయిబాబా సినిమా ఉన్నది. 2 5D షోలు ఉండే. ఒకటి హనుమాన్జీది, ఇంకొకటి శ్రీకృష్ణ దేవునిది. ఆ తర్వాత ఒకటి మూషక్ మహారాజ్ చిన్న ఎంటర్టైన్మెంట్ షో ఉండే. ఇంకా బయటికి వెళ్ళాక ఒకటి లేజర్ షో కూడా ఉండే. సో మేమైతే మొత్తం 7 వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము. ఎందుకంటే మాకు సాయిబాబా దర్శనానికి కూడా వెళ్ళేది ఉండే. సాయిబాబా దర్శనం టైమింగ్ వచ్చి 9:15కి క్లోజ్ చేస్తారు. అందుకే మేమైతే ఇక్కడ నుండి ఫటక్ని వెళ్ళి చటక్న సాయిబాబా దర్శనం చేసుకున్నాం. చటక్న అంటే చటక్న ఏం కాలేదు, కొంచెం టైం పట్టింది, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సాయి థీమ్ పార్క్లో లేజర్ షో జరుగుతుంది. అక్కడ సాయిబాబా గుళ్ళోనైతే కెమెరా అలో లేదు కాబట్టి అక్కడ ఏమీ షూట్ చేయలేదు. సో దర్శనం బాగా జరిగిన తర్వాత మేమైతే సాయి ప్రసాదాలయంకి వెళ్ళాం. అక్కడ భోజనం చేసాం. ఇక్కడనైతే మేము తిండి కంప్లీట్ చేసుకొని హోటల్కి వెళ్ళి రెస్ట్ చేసాం. సో సెకండ్ డే కూడా మాకు 2 ప్లేస్లకు వెళ్ళేది ఉండే. ఎక్కడికి వెళ్ళామన్నది మాది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఆ వ్లాగ్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.